తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. తెలంగాణ ద్రోహులు బీఆర్ఎస్ నేతలు అంటూ ఫైర్ అయ్యారు. అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణ తల్లిని గౌరవించలేదన్నారు. రాజకీయాల కోసం మాత్రమే ఆ తల్లిని ప్రచారం చేశారని మండిపడ్డారు. వేల కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారు, కానీ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేకపోయారని విమర్శించారు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో ఒక ప్రముఖమైన రోజు. ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ రోజు తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా ప్రకటన వెలువడిన రోజు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న అదృష్టం. ఆ అదృష్టానికి రేవంత్ రెడ్డి గారు నోచుకోవడం నిజంగా మహదాదృష్టం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఒకనాటి టీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ అనే పదాన్ని తీసేసుకున్నారు వాళ్ళ పార్టీ నుంచి. తెలంగాణ తల్లికి గౌరవం ఇచ్చి ప్రభుత్వ పరంగా ఆమోదించేటట్టు చేసుకోలేదు. తెలంగాణ గీతాన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేదు, జాతికి అంకితం ఇయ్యలేదు. ఈరోజు మేము తెలంగాణ వాళ్ళమని చెప్పేసి మళ్ళీ తగుదునమ్మా అని వస్తున్నారు. కేవలం ఇది రాజకీయాల కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి మీద గౌరవం లేదు. కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేని దీనస్థితిలో ఉన్నారు. తెలంగాణ తేవడానికి కారణమైన ప్రధానమైన భూమిక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లిని ఊరూరా ఊరేగించిండ్రు, ఊరూరా విగ్రహాలు పెట్టిండ్రు, ఊరూరా అమ్మను ప్రచారం చేసిండ్రు. కానీ అది టీఆర్ఎస్కే పరిమితం చేసుకున్నారు. అంటే టీఆర్ఎస్ కనీసం ఆ మాతృమూర్తి యొక్క విగ్రహాన్ని లేదంటే ఆ రూపాన్ని జాతికి అంకితం చేయాలనే ఇంగితం కూడా ప్రభుత్వంలో ఉన్న 9 సంవత్సరాలు రాకపోవడం అనేది విడ్డూరం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సహజమైన మట్టి తల్లి, ఈరోజు సగటు తెలంగాణ స్త్రీ రూపాన్ని తెలంగాణ తల్లిగా ఈరోజు ఆవిష్కరిస్తే ఆ రాచరికపు ఛాయలు కనపడుతున్న వాళ్ళలో రాజసం ఉండాలన్నట, కిరీటాలు ఉండాలన్నట, అన్ని రకాల హంగులు ఉండాలనే పరిస్థితిలో అసలు మీకెందుకు భారత రాష్ట్ర సమితి మీరు కదా. ఇలా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఈరోజు క్యాబినెట్ నిర్ణయించింది. ప్రజల ఆమోదం కూడా ఉంటున్నది మ్యాక్సిమంగా. కానీ మీరు తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసిన ద్రోహులు అనే విషయాన్ని మరవద్దు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు అనుకునే పరిస్థితులు లేరు. డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో ఒక ప్రముఖమైన రోజు. ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. ఆ రోజు తెలంగాణ కోసం మొట్టమొదటిసారిగా ప్రకటన వెలువడిన రోజు. తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం,